జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్ సమావేశ మందిరం నందు జనజాతీయ గౌరవ దివాస్ మరియు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, భద్రాచలం ఎస్ఎస్ రిటెక్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మరియు మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శాల్వాతో పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ స్వాగతం పలికారు. అనంతరం సభా వేదిక పైన గిరిజన శాఖ మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి గిరిజన యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవంగా నివాళులర్పించారు. ఐటీడీఏ పాఠశాల నుంచి కళాశాల వరకు చదివి ఉన్నత చదువులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన శాఖ మంత్రి చేతుల మీదుగా ల్యాప్టాప్లు బహుకరించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమంలో గిరిజన సాంప్రదాయం నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి అత్యున్నత మహారథులు, ఐటీడీఏ అధికారులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. శాఖ మంత్రులు తర్వాత ఇంకొక అతిథి శ్రీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం, వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. వారికి బొకేలతో స్వాగతం జ్యోతి ప్రజ్వలన చేసుకోవడం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. జనజాతి అలాగే కలెక్టర్ గారు శ్రీ జితేష్ పాటిల్ గారు, వారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పాల్గొన్నారు. జనజాతి గౌరవ దివస్ దేశవ్యాప్త కార్యక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రోగ్రాం ఇక్కడ చేపట్టారు. మా గిరిజన పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇతర స్వయం గంగూలీ, అట్లాగే కొమరం భీమ్ విగ్రహాలకి పూలమాలతో పోరాట యోధులకి పూలమాలలు సమర్పిస్తున్నారు. తర్వాత గౌరవ ప్రొడక్టర్ ఐటీ ఉదాచలం వారు కూడా గౌరవ దివస్ సందర్భంగా మన పోరాట యోధుడు ఆదివాసీ ముందు బిడ్డ जनजाति गौरव दिवस उत्सवाల్లో భాగంగా గౌరవ మన భద్రాచలం ఐటీడీఏలో నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. 150 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇంకా ఘనంగా మనం నిర్వహిస్తున్నాము.
150 సంవత్సరాల ముందున్న చరిత్ర మనం అందరూ గుర్తుపెట్టుకొని స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుకి జల్ జంగల్ జమీన్ మీద పోరాటం చేసుకొని ఆదివాసులు చూపించారు. బ్రిటిష్ అయినా వాడికి కూడా పోరాడుకుంటూ వాళ్ళు సొంత సాంప్రదాయం ఏదైతే ఉందో దానివల్ల ఎంతో గొప్పగా మనం కూడా జీవితంలో మంచి స్థాయికి పోవచ్చు అని ఆయన అది అందరికీ అవగాహన కల్పిస్తూ అందరికీ ఆ దిశలో పోవాలని ఒక స్ఫూర్తి ఇచ్చారు. అదే స్ఫూర్తి ఈ రోజు కూడా మనం అందరము తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి రంగంలో భద్రాచలం నుంచి ఐటీడీ భద్రాచలం నుంచి మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నుంచి అయితే ఆదివాసీ మన స్టూడెంట్స్ అయినా యూత్ అయినా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. మొన్ననే మన అండర్ 17 కబడ్డీ ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయికి 7వ బయానంలో పినపాకలో జరిగింది. దాంట్లో మన గర్ల్స్ టీం రాష్ట్ర స్థాయిలో మన ఉమ్మడి ఖమ్మం టీం నంబర్ 1 వచ్చింది. ఇది మన ఇక్కడ ఉన్న యువత ఘనత ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ మన పిల్లలకి ఉన్న టాలెంట్ ఉంది. ఆర్చరీ అయినా వెయిట్ లిఫ్టింగ్ లో కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో భద్రాచలం యువత మెడల్స్ కొట్టారంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. అడ్వాన్స్ రోబోటిక్స్ లో మన ఆదివాసీ పిల్లలందరూ అడ్మిషన్స్ తీసుకుంటున్నారంటే చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు వాడికి వస్తుందని నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మన మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ లో ఉన్న ఫర్నిచర్ మేకింగ్ ఒక కోర్సులో 8 పిల్లలు పెడితే 8కి 8 అందరూ మంచిగా ప్లేస్ అయినారు. ఇంకా 20 మందికి ఇప్పుడు మనం ట్రైనింగ్ కి పంపిస్తున్నాము. ఇట్లాంటివి చాలా వినూత్నంగా కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ మన పిఓ గారు కూడా సాంప్రదాయానికి ఇంకా కాపాడుకోవడమే కాదు, ఇంకా అందరికీ అది వాళ్ళందరూ వచ్చి చూసుకునే విధంగా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. భారతదేశమే కాదు ఇతర దేశాల్లో ఉన్న కూడా ఆదివాసులు కూడా యువ జయంతి సందర్భంగా జరుపుకున్న దినం ఇది. కాబట్టి బిర్సా ముండా గారు బిఫోర్ ఇండిపెండెంట్ మనం స్వతంత్రం రాకముందు పోరాటం చేసి ఒక ఆదివాసుల గురించే కాదు అన్ని జాతులకు స్వతంత్రం రావాలి మాకని పోరాడిన వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, సాహసం ఉన్న వ్యక్తి, పోరాటం చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి జయంతి సందర్భంగా గౌరవనీయులు మంత్రివర్యులు అల్లూరు లక్ష్మణ్ గారు, ట్రైబల్ మినిస్టర్, ఇవాళ పెద్దవారు పూజలు వారు. కాబట్టి ఇవాళ తప్పకుండా తెలంగాణలో ఆదివాసుల ప్రాంతం ఎక్కడ ఉందో ఆ ప్రాంతానికి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి రావడం జరిగింది. దానితో పాటు వారికి కలెక్టర్ గారు, పిఓ గారు వారికి సహకరించి తప్పకుండా మన జిల్లాకు రావాలని వారితో అందరికీ కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలకు పిలిచి ఆఫీసర్లకు పిలిచి కలెక్టర్ ఆఫీసర్ కానీ ఐటీడీ ఆఫీసర్స్ కానీ ఆర్ఎంపీ గారి పంచాయతీ ఐటీడీ ఆఫీసర్లకు రోడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఆఫీసర్లకు పిలవడం కలెక్టర్ జరిగినందుకు కలెక్టర్ గారికి పిఓ గారికి ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీచర్లకు, ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్న డాక్టర్లకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్న అగ్రికల్చర్ వాళ్ళకు అందరికీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి గుర్తు చేసుకునే ఎంతో అవసరం ఉందని చెప్పక తప్పదు. కాబట్టి గౌరవంగా మా మంత్రివర్యులకు వారికి పూర్తి స్థాయిలో అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇలా విశాఖ జయంతి సందర్భంగా మీరు ఎక్కడో ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చినందుకు ఒక ట్రైబల్ మినిస్టర్ గా మా యొక్క ఇక్కడ ఉన్న ఏమైనా ప్రెజెంటేషన్ ఇస్తే అదేవిధంగా మీరు కలెక్టర్ గారికి కూడా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు రాబోయేది వ్యవసాయదారులకు కలెక్టర్ గారు, మా మంత్రి గారు, అదేవిధంగా పిఓ గారు, ఇది ఆఫీసర్లు కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కొరకు ఎంతో అభివృద్ధి చేయబడుతుంది ముందు సార్. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ జనజాతీయ గౌరవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఈరోజు మన గిరిజన స్వాతంత్ర పోరాటం, గిరిజన గౌరవం, స్వాభిమానం ప్రతీకగా ఆయన శ్రీ భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర గిరిజన శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కొత్తగూడెం ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం ద్వారా వేదికమైనటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మా అన్నగారు జిల్లా కలెక్టర్కి అధికారులు కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు నన్ను అనేక భావించేదని కోరుకుంటూ ఈరోజు గొప్ప మహనీయుడి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా అయ్యే ఒక గిరిజన శాఖ ద్వారా మన పెద్ద ఎత్తున తెలంగాణ గిరిజన జనాభాకు సంబంధించిన 30.75 లక్షల రాష్ట్ర సంస్థల అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు సామాజిక పనుల కోసం కీలకమైన వర్గం ఈ దినం చేసిన పురోగతి ఇంకా ఉన్న లోపాలకు ముందుకు సాగాల్సిన మార్గం నిజాయితీ సమీక్షించడం కోసం మనిషి వేదిక భారతీయ గిరిజన సామాజికానికి బిర్సా ముండా గారి యొక్క అంకితభావం, ధైర్యం, త్యాగం, శాశ్వతమైన మార్గదర్శనం, ఆయన చూపిన గిరిజన హక్కు కోసం స్వాతంత్రంలో గౌరవంగా పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. వారు గిరిజనులంగా తెలంగాణ సాధించిన గిరిజనుల సోదరులకు గత కొన్నాళ్ళుగా గిరిజన సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2,145 గిరిజన విద్యా సంస్థలకు 1.5 లక్షల విద్యార్థులు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా సుమారు 90.66% ఫలితాలు, సుమారు 275 పాఠశాలలు కూడా 100% మా గిరిజనకు సంబంధించినటువంటి ఏదైతే బోధన చేసినటువంటి టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ గొప్పగా వారు బోధన చేసిన విషయంలో 100% తెలుగు సంబంధించిన విషయంలో కానీ, అదేవిధంగా ఏఎంఆర్ఎస్సి 99% జాతీయ స్థాయిలో ఎస్ఎస్సి పరంగా ఫలితాల విషయంలో కానీ గిరిజనకు సంబంధించిన విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ కూడా జేఏ కానీ, ఎన్ఏ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఎన్డీఏ కానీ పరిషత్ గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇస్తున్న సందర్భంలో కూడా సుమారు 1.31 లక్షల విద్యార్థులకు పాస్ కోర్స్ మెరిట్ స్కాలర్షిప్ కానీ, 400 గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ ఓఎస్సీ మంత్రిగా బాధ్యత తీసుకున్న 3 నెలల క్రితం ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు విదేశాలు బయట దేశాలు వెళ్ళాలనుకున్నా, గిరిజనకు సంబంధించిన విద్యార్థులు బయట దేశాలు వెళ్ళాలనుకున్నా ఆ తల్లిదండ్రులు భారంగా కూడా మన పెద్ద ఎత్తున అంబేద్కర్ ఓఎస్సీ ఇస్తున్నటువంటి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో సుమారు 400 మంది విద్యార్థులకు శాంక్షన్ ఇచ్చి వారి యొక్క విద్యార్థుల అకౌంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క సహకారంతో ఆ గిరిజన శాఖ మంత్రిగా వారి యొక్క కుటుంబ పేరెంట్స్ అకౌంట్లో విద్యార్థుల అకౌంట్లో ప్రవేశించిన విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి సార్ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా 20 నెలల తర్వాత మాకు ఆ శాఖ మంత్రి గారు నాకు అవకాశం ఇచ్చిన 3 నెలలైంది శాఖ బాధ్యత తీసుకొని నేను ఒక ఈ జూబ్లీస్ ఎన్నికలు అయిపోయినాక లక్ష్మణ్ కుమార్ ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా గ్రీన్ ఛానల్ ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హాస్టల్స్ కూడా చదివిన పిల్లలకు చదువుకు సంబంధించిన విషయంలో కూడా ఆర్థికంగా ఇక్కడ భారం కాకుండా ఆర్థికంగా ఇక్కడ కూడా ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా పెండింగ్ రిలీజ్ చేస్తానని ఈ మధ్యకాలంలో సుమారు 340 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల విషయాన్ని చెప్తున్నా. ఈ రోజు విద్యార్థులందరూ కూడా మనం చేసుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.